తీవ్రవాదిని పక్కలో పెట్టుకుని ప్రశాంతత గురించి మాట్లాడితే ఎట్లుంటది? ఇరాన్ చేస్తుంది అదే. తీవ్రవాదుల్ని పక్కలోనే పెట్టుకుంది. ఆ తీవ్రవాదానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయి. హమాస్‌ని కాపాడతారు, హిజ్బుల్లాని కాపాడతారు, హౌతీల్ని కాపాడతారు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్‌ని కాపాడతారు, ఇస్లామిక్ జెహాదీ ఫోర్స్‌ని కాపాడతారు. ఇన్ని తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ఏదో ఒకటి చేస్తా ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరిని ఏం చేయకూడదు. తీవ్రవాదులైనటువంటి హెజ్బుల్లా మీద దాడులు చేస్తే హార్ముజ్ జలసంధి మూసేస్తామనేటటువంటి పేరుతో కథ నడుస్తూనే ఉంది. ఇరాన్‌కో ధైర్యం ఏమొచ్చిందంటే ట్రంప్ అనేవాడో తిక్కలోడు. వాడిని ఎలాగైనా మనం మాయ చేయొచ్చు. వాడికి కాసేపు ఒబ్బేస్తే చాలు. వాడెళ్ళి మూసుకు కూర్చుంటాడు. అయితే మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చి దాడులు చేస్తాయి. ఇజ్రాయెల్ దాడులు చూపెట్టుకుంటే ప్రపంచం దగ్గర నుంచి కాస్త అడుక్కోవచ్చు సాయం అన్నట్టుంది. ఇంకోటి ఆయిల్ చాటుగా అమ్ముకోవచ్చు. ఆయిల్ చాటుగా అమ్ముకుంటే సైన్యానికి, నాయకులకి డబ్బులొస్తాయి. అధికారికంగా అమ్ముకుంటే ప్రభుత్వానికి, ప్రజలకి డబ్బులొస్తాయి. అక్కడున్నది ఐఆర్‌జీసీ. ఐఆర్‌జీసీకి చాటుగా అమ్ముకోవడమే ఇష్టం. అలా జరగాలంటే నిరంతరం యుద్ధం జరగాలి. అక్కడున్న ప్రజాపాలకుడైనటువంటి పెజెష్కియాన్ లాంటోడికి అది వద్దంటాడు. వీళ్ళు శాంతి కోరుకుంటారు, వాళ్ళు యుద్ధం కోరుకుంటారు. ఏంటయ్యా అంటే స్వార్థం. అది ఇక్కడ ముఖ్యం.